పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో జనసేన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. చంద్రబాబు పవన్ మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు ఫలించవంటూ మండిపడ్డారు. 13వ తేదీ ఓటుతో దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. చిలుకలూరిపేటలో వైసీపీ నేతలు తనకు జనసేన రాజా రమేష్ మధ్య గొడవలు పెట్టాలని చూశారని, ఎన్ని కుట్రలు చేసినా కూటమిదే గెలుపని ప్రతిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతే వైసీపీనే ఉండదని, వైసీపీ తుడుచుకు పెట్టుకుపోవటానికి పవనే కారణమవుతారని చెప్పారు. నడిపించాలనే మార్గం చూపించే అభ్యర్థి చేస్తున్నారు. ఈరోజు మన జనసేన యూత్ ఆత్మీయ సమ్మేళనానికి మనం జనసేన అభ్యర్థులు ఇంతమంది ఉన్నాయి. చేసుకునే మీటింగ్స్ అన్ని అయిపోయినాయి, వాటి పర్యటనలు అయిపోయినాయి. మనం బూత్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, ఎలాంటి అవగాహన చేస్తున్నారు. ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల ప్రజలకు మంచి పరిపాలన ఒక సభ్యుల ఉదయంతో సీట్లతో అభ్యర్థి లాగా కాదు, ఇది గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి ఎప్పుడైతే బయటకు వచ్చారో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా ఏ విధంగా విభేదాలు సృష్టించాలి, కూటమి ఏర్పడకుండా ప్రయత్నం చేయాలో విశ్వ ప్రయత్నాలు చేసి కూటమి ఏర్పడిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి బస్సు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు బయలుదేరింది. అంటే అర్థమైపోయింది అక్కడే. ఎప్పుడైతే కూటమి ఏర్పడింది, ఎప్పుడైతే 60 నుంచి 70 మందిని విడుదల రజనీ లాంటి వాళ్ళని అవినీతి పరులందరినీ స్థానం మార్చేశాడు, అసెంబ్లీని మార్చేశాడు. ఎక్కడైనా ఉందా ఇది? గదగదలాడుతూ ఉన్నాడు. చంద్రబాబు అనుభవం ఒక పక్క అయితే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ దెబ్బకి గిలగిలగిల కొట్టుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం సర్వనాశనం అవుతా ఉంది. పవన్ కళ్యాణ్ తగ్గి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఉండకూడదని మా రాజా చెప్పినట్టు సీట్లు ముఖ్యం కాదు, ఈ రాష్ట్రానికి పెట్టిన శనిని వదిలించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు తగ్గి రాష్ట్ర